కాసేపట్లో ఫిలిం ఫెడరేషన్ సమావేశంలో నిర్మాతలు రానున్నట్లుగా తెలుస్తోంది. సినీ కార్మికుల మధ్య చర్చలు కొలిక్కి వచ్చే ఛాన్స్ ఉన్నట్లుగా తెలుస్తుంది. ఈ రోజు రెండు ప్రధాన డిమాండ్లని నిర్మాతల ముందు పెట్టారు ఫెడరేషన్ సభ్యులు. వేతనాల పెంపు, ఏ రోజుకి ఆ రోజు చెల్లింపు కోసం కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. షరతులకి ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు సిద్ధమంటున్నాయి నిర్మాత సంఘాలు. ఫెడరేషన్ ముందు ప్రధానంగా 4 డిమాండ్లని పెట్టాయి ప్రొడ్యూసర్స్. 4 కండిషన్లపై ఇవాళ ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం కనిపిస్తోంది. ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్ మొత్తం 9 డిమాండ్లు పెట్టినప్పటికీ 2 ప్రధానమంటోంది. అందులో మొదటి డిమాండ్ 30% పెంచాలనేది, ఇక రెండోది ఏ రోజుకి ఆ రోజు పేమెంట్స్ చెల్లించాలనేది. ఈ 2 డిమాండ్లే తమకి ముఖ్యమంటోంది ఫిలిం ఎంప్లాయీస్ ఫెడరేషన్. సినీ కార్మికులకి వేతనాలు పెంచేందుకు సిద్ధమే కానీ ఈ కండిషన్స్ కి ఒప్పుకుంటేనే అంటూ 4 షరతుల్ని ఫెడరేషన్ ముందు పెట్టారు నిర్మాతలు. నిర్మాతల కండిషన్ లో మొదటి షరతు 12 గంటల కాల్ షీట్. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు లేదా ఉదయం 9 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు వర్క్ చేయాలనేది ఫస్ట్ కండిషన్. నాన్ మెంబర్స్ పై అభ్యంతరం చెప్పొద్దనేది రెండో కండిషన్. సండేలు సింగిల్ కాల్ షీట్ ఇస్తామనేది మూడో షరతు. ప్రస్తుతం 60 నుంచి 40% నడుస్తున్న నాన్ లోకల్స్ రేషియోపై చర్చించాలన్నది 4వ డిమాండ్. తమ షరతులకి ఒప్పుకుంటే వేతనాలు పెంచేందుకు రెడీ అంటున్నారు ప్రొడ్యూసర్స్. ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, అక్కడ ఏం జరుగుతుంది? ఫిలిం ఫెడరేషన్ సమావేశంలో ఈ రోజు ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉందో? ఒక పక్కన ప్రొడ్యూసర్స్ డిమాండ్స్ ఉన్నాయి, ఒక పక్కన ఫెడరేషన్ వాళ్ళ డిమాండ్స్ ఉన్నాయి. మరి ఎటువైపు న్యాయం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి? ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనకి పూర్తి అప్డేట్స్ ఇవ్వడానికి మా ప్రతినిధి లక్ష్మీనారాయణ సిద్ధంగా ఉన్నారు. లక్ష్మీనారాయణ, ప్రస్తుతం ఫిలిం ఛాంబర్ లో సమావేశంలో ఒక విషయం కొలిక్కొచ్చే అవకాశం ఉందా? అంటే ప్రస్తుతానికి ఈ చిన్న నిర్మాతలతో వాళ్ళు నిర్మాతల మండలి వీళ్ళందరూ సమావేశం అవుతున్నారు. నిజానికి ఈ టైంలో ఫిలిం ఫెడరేషన్, ఫిలిం ఛాంబర్ కలిసి ఒక సమాలోచన జరపాల్సిన అవసరం ఉంది. వీళ్ళ డిమాండ్ ఏంటి, వాళ్ళు దేనికి అంగీకరిస్తారు ఏంటి అనేది. ఇప్పటి వరకు పెద్ద నిర్మాతలు, గిల్డ్ నిర్మాతలు అందరూ కలిసి కూర్చొని ఒక సమావేశం జరిపి వాళ్ళ డిమాండ్లు ఏమేమి అంగీకరిస్తారు, ఏమి అంగీకరించారు అనే విషయానికి ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పుడు మరోమారు కొంతమంది నిర్మాతలతో మరో చర్చలు జరుపుతున్నారు. ఆ చర్చల తర్వాత ఫిలిం ఫెడరేషన్తో ఫిలిం ఛాంబర్ సమావేశం అయ్యే అవకాశం ఉంది. ఈ సమావేశంలో దాదాపు అన్ని సమస్యలు కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఈ సమావేశాల తర్వాత మధ్యాహ్నం 3 గంటలకి ఎఫ్టీసీలో దిల్ రాజుతో సమాలోచనలు జరిపి ఫైనల్ నిర్ణయాన్ని అక్కడ ప్రకటించే అవకాశం చాలా ఎక్కువగా ఉన్నాయి. ఈరోజు పరిస్థితులు చూస్తుంటే కొద్దిగా ఇద్దరు, ఇటు ఫిలిం ఫెడరేషన్ కానీ అటు ఫిలిం ఛాంబరు నిర్మాతలు కానీ చెరో మెట్టు దిగొచ్చి చర్చలకైతే సానుకూల వాతావరణాన్ని ఏర్పరచుకున్నారు. అయితే ఎవరి డిమాండ్లు ఎలా ఉన్నా వీళ్ళు వేతనాలు చెల్లించాలి, ఏ రోజు ఆ రోజు మా వేతనాలు పెంచాలనేది కార్మికులు చెప్తుంటే మాకు కొన్ని కండిషన్లు ఉన్నాయి, ఆ కండిషన్లను అంగీకరిస్తేనే మీ వేతనాల గురించి మాట్లాడదామంటూ చర్చలకు ఆహ్వానించారు. ఆ చర్చల తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయో, ఆ చర్చలు ఫలకృతమై ఈ రేపటి నుంచి షూటింగ్లు జరుగుతాయా లేదా అన్నది వేచి చూడాల్సిన అవసరం ఉన్నది. రైట్, థ్యాంక్ యూ లక్ష్మీనారాయణ.